స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో సంఘటనా స్థలంలోని 8 మంది మృతి చెందగా ఈరోజు మరొక వ్యక్తి కూడా మృతి చెందారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 9కి చేరింది. మరికొంతమంది ఇంకా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అలాగే అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో కూడా మరికొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే వీళ్ళందరినీ పరామర్శించేందుకు, బాధితులను ఓదార్చేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ నగరంలో ఉన్నటువంటి సెవెన్ హిల్స్ హాస్పిటల్కి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మద్దతుగా సంఘీభావం తెలియజేసేందుకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సెవెన్ హిల్స్ హాస్పిటల్కి వస్తుంటే పోలీసులు వాళ్ళపై ఆంక్షలు విధించడం కూడా ఓ పక్కన ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తులో మొత్తం కార్యకర్తలు అంతా కూడా ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా, అసలు జరిగిన ఘటనపై మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి విచారాన్ని వ్యక్తపరుస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రమాద సంఘటనలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వహించాలా. మెన్ పవర్ లేకపోవడము, నాసిరకమైన ముడిసరుకుని వారికి అందజేయడంలో పూర్తిగా ప్లాంట్ తాలూకు యాజమాన్యం తప్పుగా మేమందరం కూడా భావిస్తున్నాము. ఎందుకంటే నిజంగా ఒక ఉద్యోగిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆ ప్లాంట్ మీద ఉంది. కేవలం ఈ యొక్క సంస్థని నీరుగార్చడానికి, దీన్ని ప్రైవేటీకరణ చేసే భాగంలో కుట్రల్లోనే ఇది ఉందని మేమందరం కూడా భావిస్తున్నాం. ఈరోజు మా అధినాయకుడు ఈరోజు పరామర్శించడానికి వచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే ఆలోచనతో వారి యొక్క సమస్య ఏంటి, వాళ్ళ తాలూకా ఏదైతే మరణాన్ని చెందారో వారందరినీ ఓదార్చడానికి మా అధినాయకుడు ఈరోజు ఇక్కడికి చేరుకుంటున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వారికి అండగా ఎప్పుడూ ఉంటుందని, ఇలాంటి సంఘటనలు మా ప్రభుత్వ హయాంలో ఏదైతే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిందో మానవత్వంతో వెనువెంటనే వచ్చి వారొక్కరికి కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించి వారి కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మేము అడుగుతున్నామంటే మా పార్టీ యొక్క విధానం ఏంటంటే వారిని ఆదుకోవాల్సింది పోయి ఎవరైతే కార్మిక సంఘాలు ఉన్నాయో వారందరూ కూడా ఏదైతే సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తే ఆయన తీవ్ర ఆవేదనాన్ని, ఆక్రోశాన్ని, అహంకారాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది. కాబట్టి దీన్నే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వచ్చి వారందరినీ పరామర్శించి మా వంతు సాయంగా మేము వారికి అండగా ఆర్థిక భరోసాగా కూడా మీ రోజు ప్రకటన చేయబోతున్నారు మా నాయకుడు. వైసీపీ హయాంలో అయితే మాత్రం ఎవరైనా ఎటువంటి శతఘాతులైనా మృతి చెందిన వారికి అయినా చాలా భారీగా నష్టపరిహారం ప్రకటించేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆ విధంగా లేదు. కేవలం చనిపోయిన వాళ్ళకి ₹10 లక్షలు అని అంటున్నారు. మరి మీరేమంటారు దానికి? సార్ ఏమి ఇచ్చి కూడా ప్రాణం తీసుకురాలేము, అది జగమే ఎరిగిన సత్యం. అది ఇప్పుడు లోకేష్ గారు తెలుగు మాట్లాడుతున్నారు. మేము డబ్బులు ఇచ్చి చేయి దులిపి వెళ్ళిపోతుంటే ఏమి ఇచ్చి ఉద్యోగం ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందా? మీరు దేనికి వచ్చారు? క్షతగాత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని మీరు పోయినా మీరు మనోధైర్యం మనం కల్పించవచ్చు. అది కల్పించకపోగా అక్కడ కార్మిక సంఘాలని కించపరుస్తూ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులని నీరు గారుస్తూ చాలా దీనంగా మాట్లాడే పరిస్థితి. గతంలో చూసుకుంటే ఎల్జీ ఫార్మసిటీలో జరిగిన దుర్ఘటన ఇప్పటికీ మన కట్టుము దాడుతుంది. కానీ గతంలో కానీ ముందు కూడా చరిత్రలో కూడా ఏ నాయకుడు కూడా ఇటువంటి సాహసాలు అందిస్తాను అనుకోలేదు. ఒక తక్షణం అతను వచ్చి ₹1 కోటి ప్రకటించాడు. ఇప్పుడు కూడా తక్షణం మా డిమాండ్ అంతా ఒకటే, మీరు ₹1 కోటి ప్రకటిస్తారా, ఇంకేమిస్తారా కాదు, అనాథ అయినటువంటి కుటుంబాలకి మనోధైర్యం కల్పించాలి. ఈవేళ మా నాయకుడు గదిలో వస్తున్నాడు. యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తుంది ఏం చేస్తారనేది. మేలుకొని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ తక్షణం మేలుకొని వెంటనే ఆ కుటుంబానికి మీరు ఏదైతే భరోసా ప్రకటించాలనుకున్నావో దాన్ని మమ్మల్ని మించి మీరు ప్రకటించాలని కోరుకుంటూ ఈవేళ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అందరూ ఆశలు అతని మీద ఉన్నాయి. ఆయన వచ్చి ఆ కుటుంబాలు ఒకటే అన్నారు. నిన్న మన గవర్నమెంట్ మంత్రి గారు, మన వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి బలరావు గారు మీకు లోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటి అన్నారు, మా జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు ధైర్యం చెప్పి చాలు, మాకు ఏం అవసరం లేదని మాట్లాడుతున్నారు. ఆ కుటుంబాలు అంత మనోధైర్యం లేకుండా కరువైంది రాష్ట్రంలోని వేళ. అందరికీ తస్మా జాగ్రత్త చెప్తున్నాం. జాగ్రత్తగా అందరూ ఆశించాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా స్టీల్ ప్లాంట్ కానీ ఏ పరిశ్రమలు కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా ఆంక్షలు విధించడానికి మీరు ఏ విధంగా చూస్తారు చెప్పండి? ప్రత్యేకంగా ఆంక్షలు విధించడం మీరు ఏమంటారు? ఆంక్షలు విధించడం అంటే ప్రజల తాలూకా వాయిస్ నొక్కియడమేనండి ఇది. ఎందుకంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ పరం చేయడం కోసమే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నాడు కుట్రగా మరి కార్మిక సంఘాలన్నీ కూడా భావిస్తున్నాయి. మరి ఈరోజు మరి గతంలో జరిగినటువంటి దుర్ఘటనలో ఇదే ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ మరి కార్మికులు జరిగినటువంటి నష్టానికి ఆ రోజు అనేకమైనటువంటి రాద్ధాంతం చేశారు. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగితే ఆయన కార్మిక సంఘాలన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ హక్కులయ్యి
వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడడం, మీ కుటుంబంలో చచ్చిపోయారంటే ఎవరి కుటుంబంలో చచ్చిపోయినా మనిషి చనిపోయాడు, దానికి సానుభూతి తెలపాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి గతంలో పాలిమర్స్లో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 నష్టపరిహారం ఇస్తే నష్టపరిహారం ₹1 ఇస్తే మనిషి బతికొస్తాడు అన్నటువంటి వ్యక్తులు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. మరి ఈరోజు మీరు 2 కోట్లు ఇచ్చినా సరే వాళ్ళు బతికించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకోవడం చూస్తున్నాం. మనం చూడొచ్చు, వచ్చిన కార్యకర్తలందరూ కూడా పోలీసులు పూర్తిగా ఇక్కడ నుంచి పక్కగా నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన సమయంలో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఎటువంటి ఉండకూడదని, అదేవిధంగా ఈ హాస్పిటల్ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదు, ఎక్కువగా భారీగా జనాభా కానీ వాహనాలు కానీ ఇక్కడికి వచ్చి చేరుకుంటే మాత్రం సామాన్య ప్రజలకు చాలా ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి భావించి పోలీసులు ఇక్కడ ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ చర్యలను ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఎందుకంటే తమ అధినేత వస్తే తనకి సంఘీభావంగా మేము కూడా తనతో పాటు ఇక్కడ అందరూ వస్తే మమ్మల్ని అందరినీ ఇలా పక్కకు నెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళంతా కూడా భావించడం జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇక్కడ బయట హాస్పిటల్ బయటే మొత్తం వైసీపీ చెందినటువంటి కార్యకర్తలు కానీ జగన్ అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ 7 Hills హాస్పిటల్ దగ్గరకు వచ్చి చేరుకొని వాళ్ళంతా కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం మాత్రం నిజంగా చాలా దారుణమైన విషయం చెప్పాలి. ఎందుకంటే గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి కానీ ఇటువంటి ప్రమాదం ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకంటే ఒక ఉక్కు ద్రవాన్ని తీసుకెళ్లే ట్యాంక్ పేలిపోవడం అన్నది ఇప్పుడు వచ్చి ఎక్కడా కూడా జరగలేదు. దేశంలో ఏ స్టీల్ ప్లాంట్లో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదు. అటువంటి ఘటన ఈరోజు స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న నేపథ్యంలోనే దీనిపై కేంద్రం కూడా చాలా సీరియస్గా స్పందించింది. వెంటనే దీనికోసం త్రిసభ్య కమిటీని కూడా వేయడం జరిగింది. దీనికి బొలెరో సెయిల్ డైరెక్టర్ని ఇన్ఛార్జిగా కూడా పెట్టి ఇప్పటికే 3 3-man కమిటీ విశాఖ చేరుకుంది. వాళ్ళు ఇప్పటికే ప్లాంట్ పరిసరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరో 2 రోజుల పాటు కమిటీ కూడా విశాఖలోనే ఉండి ఈ యొక్క పరిస్థితిని ఇక్కడ సమీక్షించబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదకర కారణాలు ఏంటనేది పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఏ స్టీల్ ప్లాంట్లో కూడా జరగని విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది కనుక ఈ ఏదైతే ఉక్కు ద్రవం ట్యాంక్ పేలడంతో అక్కడికక్కడే స్పాట్లోని 8 మంది సజీవ దహనం అయిపోయారు. మరొకరు ఈరోజు హాస్పిటల్లో మృతి చెందారు. కనుక ఈ నేపథ్యంలో ఈ ఘటన మొత్తం పూర్తిగా కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 7 Hills హాస్పిటల్ దగ్గర కూడా కొంత ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే జగన్ చూసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ తలలు రావడంతో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి పోలీసులు కూడా ఒక విధంగా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది.